హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో కాంగ్రెస్ సంబంధించి వాళ్ళ హవా తగ్గుతుందా అన్నట్టు ఒక వార్త రాశారు. హస్తవాసి తగ్గుతుందా అంటే హస్తం హవా తగ్గుతుందా అని అర్థం. వాళ్ళు ఎందుకు రాశారు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 11th రోజు మొదటి విడత ఫలితాలు వచ్చినాయి. అంటే ఎన్నికలు జరిగినాయి, అదే రోజు ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు డేటా చూస్తే కాంగ్రెస్ పార్టీ పైచేయి ఉంది. దాని తర్వాత బీఆర్ఎస్ ఉంది. దాని తర్వాత మిగతా ఉన్నాయి. బీజేపీ 4th ప్లేస్‌కి పోయింది. అయినా హస్తవాసి తగ్గుతుందా అని ఎందుకు రాసిందంటే పైచేయి అయితుంది కానీ, ఆ పైచేయిలో కూడా హస్తవాసి తగ్గుతుంది, హవా తగ్గుతుంది అనే విధంగా ఆ డిజిట్స్ కనపడుతున్నాయి. దాదాపు 1100 పైచిలుకు సర్పంచులు బీఆర్ఎస్‌కి వచ్చినాయి. 2300 చేంజ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఓ 186 అట్లా బీజేపీకి వచ్చినాయి. ఈ క్యాలిక్యులేషన్ చూస్తే ఈ డాటాను చూస్తే కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో సాధించిన సీట్లు, సాధించిన ఓట్లు, ఓట్ల శాతం చూస్తే ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దాంట్లో ఆ రిజల్టు, ఇప్పుడు జరిగిన ఓట్లు, వచ్చిన ఓట్లు చూస్తే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని అర్థమవుతుంది మనకి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దీనిపైన అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి ఎందుకు గ్రాఫ్ తగ్గుతుంది, నవంబర్ 30, 2023 రోజు ఉన్న జోష్ ఎందుకు లేదు, ఈరోజు తగ్గటానికి కారణం ఏంది? 2 సంవత్సరాలు మన ప్రజాపాలనలో, మన ఇంధనమ్మ పాలనలో ప్రజలు ఏమనుకుంటున్నారు? సంతృప్తిగా ఉన్నారా లేరా? కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో జరిగిన పనులను ఏమన్నా వాళ్ళు గుర్తు చేసుకొని అది బెటర్ కదా, ఇది బెటరు కాదు అని ఏమన్నా ఒక విశ్లేషణకు వచ్చారా అనేది అర్థం చేసుకోవాలి. అది వస్తేనే ఇది జరిగింది. ఎందుకంటే జనరల్గా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా రూలింగ్ పార్టీ వన్ వేగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అధికారం ఉంది, పనులు చేస్తారు, అభివృద్ధి అవుతుంది అని ఒక ఆలోచన, మైండ్ సెట్ ప్రజలకు ఉంటుంది. అది కూడా ఓవర్టేక్ చేసి బీఆర్ఎస్కి సీట్లు ఇచ్చారు. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరుతోని ఆయన చాలా జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టిండు. కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ ఇట్లా చాలా జిల్లాల్లో, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఈ మీటింగులు పెట్టారు. మీటింగులు పెట్టి ఒక రకంగా విజయోత్సవాలే కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసినట్టు చేశారు. మేము ఇచ్చిన చీరలు, ఇంధనమ్మ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లేయండి, మేము పనులు చేసిన వాటిని చూసి ఓట్లేయండి అని చెప్పారు. ఒక రకంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం క్యాంపెయిన్ లెక్కనే కనిపించింది. అయినా కానీ సీట్లు ఆశించే స్థాయిలో, అంటే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకి రీచ్ అవ్వాలి. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుమ్ములాట్లు, లీడర్షిప్ సమస్య, వాళ్ళు అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఎక్కడ పడుచుకున్నట్టు మానిటర్ చేసినట్టు అనిపించలే. వాళ్ళ రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు బయటికి వెళ్ళలే, కేసీఆర్ అసలే బయట రావట్లే. ఈ పరిస్థితుల్లో కూడా ఇవాళ బీఆర్ఎస్కి ఒక 1100 గ్రామ పంచాయతీ సర్పంచులు వచ్చినాయి అంటే, సరే ఇక్కడ సింబల్స్ ఉండవు, వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు వస్తారు. సింబల్స్ లేని దాంట్లోనే ఎట్లా ఉందంటే, రేపు సింబల్స్ వచ్చినప్పుడు కారు గుర్తునే ఏమైనా గుర్తుంచుకుంటారా ప్రజలు? పెన్షన్లు పెంచుతా అన్నారు 6 గ్యారెంటీల్లో. 2000 నుంచి 4000కు పెంచుతా అని హామీ ఇచ్చారు, పెంచలే. వాళ్ళు ఎదురు చూస్తారు. ఎందుకు పెంచలేదు, దాన్ని నిలదీయాలి, అడగాలి, ఎలక్షన్స్ వస్తే చూడాలని. అది రిజల్ట్ కనపడదు. ఇంధన విషయంలో ఫెయిల్యూరు, సక్సెస్ఫుల్గా ఇవ్వలేకపోతున్నారు. రైతు రుణమాఫీలో ఫెయిల్యూరు, రైతు బంధులో ఫెయిల్యూరు, ఇవన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి ప్రజల కళ్ళ ముందు. వీటన్నిటితో పాటు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయింది, ఆగమాగం అడివడి ఉంది. భూభారతి విషయంలో కూడా అదే అయింది. ధరణిలో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు, ఈరోజు భూభారతిలో కూడా అదే సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ పరిష్కారం పెద్దగా అయినట్టు కనిపెట్ల. పెద్దగా మార్పు తీసుకుపోయి బంగాళాఖాతంలో ధరణిని కలిపారు కాబట్టి ఇక చాలా రిలీఫ్గా ఉన్నవని రైతులు లేరు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇక అదే ఈ హస్తవాసి తగ్గడానికి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుంటే ఇంకో 2.5 సంవత్సరాలు ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. లేదు అంటే ఈరోజు ఇక బీఆర్ఎస్ పార్టీని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వీళ్ళే కల్పిస్తున్నారు. కేసీఆర్ని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ పార్టీయే అవకాశాన్ని ఇస్తుంది ప్రజలకి. ఇది హస్తవాసి తగ్గిందట. పంచాయతీ ఎన్నికల్లో పల్లెలు చెబుతున్న సత్యం ఇదే, తగ్గుముఖం పడుతున్న అధికార పార్టీ గ్రాఫు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఆయుబోసిన పల్లె ప్రజలు, నిధుల్లేమితో కొనారిల్లుతున్న పల్లెసీమలు, పంచాయతీలు. బలమైన పోరాటం చేయకున్న బీఆర్ఎస్కి సానుకూల ఫలితాలు. 6 గ్యారెంటీల అమల్లో జాప్యమే కొంప ముంచుతుంది. అదుపు తప్పిన కొందరు ప్రజాప్రతినిధులు. అవినీతి సామ్రాట్లుగా ముద్ర, ఎమ్మెల్యేలపై నియంత్రణ కరువు, వారి అవినీతికి అదే ఆలంబన. రాజకీయ విలువలు బేరీజుతోనే పల్లె ప్రజలు ఆదరిస్తారన్న అంశాన్ని మరువ తగదని రాజకీయ విశ్లేషకుల సూచన. ఎస్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పల్లె ప్రాంతాలే ఆయువు పోశాయి. అలాంటి పల్లెల్లో పార్టీ వ్యతిరేక పవనాలు ఇస్తున్నట్టు గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాలు స్పష్టం చేశాయి.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన అస్సాం పార్టీకి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 3వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఉనికికి ప్రమాదం పొంచి ఉన్నదని కాంగేయులు కలత చెందుతున్న వేళ పల్లె ప్రాంతాల ప్రజలు అండగా నిలడంతో అనూహ్య విజయం సాధించి సొంతం చేసుకుని రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అసెంబ్లీ, పార్లమెంటు ఉప ఎన్నికలు ఇలా వరుస విజయాలతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే ఏకపక్ష విజయం దక్కించుకుంటుందని అందరూ భావించారు. అయితే అంతుచిక్కని రీతిలో మిశ్రమ ఫలితాలు రావడం కాంగ్రెస్ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తుంది. వాస్తవం ఇది. సరే, ఎంత చెప్పుకున్న పై చేయి ఉండటం వేరు, వన్ వేగా ఉండటం వేరు. పై చేయి ఉండటం వేరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్న అంతర్గత కుమ్ములాట్ల కవిత కామెంట్స్ కానీ, కవిత టార్గెట్ కానీ, కవిత బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ అనేక అంశాలు మాట్లాడటం కానీ, ఈ అంతర్గత కుమ్ములాటలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ఆ స్థాయిలో రావటం కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ తగ్గుముఖానికి ఒక సూచిక. అది గమనించుకోవాలి. ఎప్పటికైనా గ్రాఫ్ తగ్గకుండా చూసుకోవాలంటే ఇప్పటికైనా వాళ్ళు సమీక్ష చేసుకుంటే తప్ప ఏముంది, మాకు ఎదురు లేదు, అధికారం ఉందని అంటే ఇంకో ఇట్లాంటి మెస్సీలు, కేక కిక్కులు పెడితే దెబ్బతింటారు. ఇది ఒక వార్త. రైట్, నెక్స్ట్ స్పీకర్ నిర్ణయంపై సస్పెన్స్ ఉందట. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఉత్కంఠ. 18వ తేదీన సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది ఇదే డెసిషన్ పైన. పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించి వాళ్ళపైన ఇప్పటికే బీఆర్ఎస్ కంప్లైంట్లు ఇచ్చింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒక డెసిషన్ చెప్పింది, 3 మంత్స్లో డెసిషన్ తీసుకోండి. తీసుకోలే స్పీకర్. దానిపైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేశారు. అది 18th డిసెంబర్ రోజు సుప్రీంకోర్టులో లిస్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు స్పీకర్? ఇప్పటికే ఆ సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది, 18th లోపు డెసిషన్ తీసుకోవాలని. దానికోసం నోటీసులు ఇచ్చిండు. నోటీసులకు వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైం కావాలని కొంతమంది రకరకాలుగా క్రాస్ ఎగ్జామినేషన్లు అన్నీ అయినాయి. అల్టిమేట్గా డెసిషన్ రాలే. ఇవన్నీ అయినాయి, ప్రాసెస్ అయింది, కానీ డెసిషన్ లేదు. నిజంగా డెసిషన్ తీసుకుంటారా? అనర్హులుగా ప్రకటిస్తారా? లేదు వాళ్ళకి అనర్హత వేయను, నేను నా డెసిషన్ ఇదని చెప్పగలుగుతారంటే చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి ఆయన డెసిషన్ తీసుకునే పరిస్థితులు లేరు. కాకపోతే సూటిగా ఏం చేస్తారంటే సుప్రీంకోర్టులో టైం అడుగుతారు. మాకు ఇంకా కొంత టైం కావాలి, వాళ్ళు ఏదో టైం అడిగారు, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు కొంతమంది. కాబట్టి మొత్తం ఓవరాల్గా డెసిషన్ తీసుకోవడానికి కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు టైం కావాలి అని అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నడుస్తున్నాయి, ఇంకొకవైపు రేపో మాపో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఈ మంత్లోనే రాబోతుంది అంటున్నారు. ఈ పొలిటికల్ సిచ్యువేషన్లో ఇట్లాంటి డెసిషను అనర్హత వేయటం ఇంకోటి తీసుకుంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి తీసుకునే అవకాశాలు లేవు. ఇప్పుడు బై ఎలక్షన్ ఫేస్ చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఏది ఇప్పుడు జరుగుతున్న పల్లెపూర్లో స్థానిక సంస్థలో జరుగుతున్న గ్రాఫ్ను చూస్తే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అనర్హులు పడితే ఎక్కువ మంది రూరల్ ఏరియాలో ఉన్నారు. ఈ రూరల్ ఏరియాలో కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంది అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. కాబట్టి ఇప్పట్లో డెసిషన్ తీసుకునే అవకాశం లేనట్టుంది. 18వ తేదీ అయితే డెడ్ లైన్ ఉంది. డెసిషన్ తీసుకుంటారా, వాయిదా వేస్తారా? గడువు కోరేచనలో సభాపతి కార్యాలయం. ఇక గడువే కోరతారు, దాంట్లో డౌటే లేదు. రైట్, మెస్సీతో రేవంత్ రెడ్డి మనవడట. దీని గురించి ఆంధ్రజ్యోతులు ఇచ్చారు, చూద్దాం. రేవంత్ రెడ్డి మనవడు మెస్సీతోనుండట. మెస్సీ రేవంత్ ఆట అదర్సు, కిక్కు కేక. ఉప్పల్ స్టేడియంలో గోట్ కప్ ఫ్రెండ్లీ మ్యాచ్, సంబరంలో సాగిన సాకర్ వేడుక. ఏం వేడుక, ఎవరికి కిక్కు? ఆంధ్రజ్యోతి కిక్ అట. కిక్కు కేక ఉందట. ఏం కిక్కు, దేని కిక్కు? అసలు కొంచెమన్నా ఉండాలి. అసలు ఈ ఆటే దండగా. ఈరోజు తెలంగాణతో ఫుట్బాల్ ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజులు అమలైనయా? మీరు అన్న 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లో అమలైనయా, వచ్చినాయా? మీరన్న ధరణి బంగాళాఖాతంలో కలిసిందా? భూభారతి అద్భుతంగా ఉందా? అనేక సమస్యలు ఈరోజు ఉన్నాయి. ఒడ్లు పండించిన రైతులు కొనేనాదు లేడు, పత్తి పండించిన రైతులు పంట కొనేనాదు లేడు, వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. యూరియా రైతులు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు లైన్లో నిలబడి తొక్కిసలాట జరిగి, లాఠీచార్జ్ జరిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు
రాహుల్ గాంధీ గారు ఏంటి ఆ యూరియా పరిస్థితి, ఏమిటి ఆ నిరుద్యోగుల పరిస్థితి అని అడిగారా? మాట్లాడారా? మాట్లాడరు. కానీ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఫుట్బాల్ మ్యాచ్‌ని చూడటానికి స్పెషల్ ఫ్లైట్‌లో ప్రత్యేకమైన విమానం ఒకటి వేసుకొని వచ్చిండు రాహుల్ గాంధీ గారు. ఏం సందేశం ఇస్తున్నారు? మీరు ఈ దేశాన్ని ఏళ్తాం మేము, కాబోయే భావి ప్రధానమంత్రి ఈ దేశానికి అని అంటున్నారు. భావి ప్రధానమంత్రి క్రికెట్ మ్యాచ్‌లో, ఫుట్బాల్ మ్యాచ్‌లో చూడటానికి స్పెషల్ ఫ్లైట్‌లో వస్తే మరి ఆ భావి ప్రధాని దేనికోసం భావి ప్రధాని? ప్రజల కోసమా? దేశం కోసమా? ఇట్లాంటి పనికిరానట్టు కోసమా? ఏమొస్తది ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌తోని? ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒరిగేదేంటి? 3000 మంది పోలీసులు, కొన్ని వారాల పాటు అక్కడ సమీక్షలు, సమావేశాలు, అధికారులు, హడావుడి అంతా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం తీసిపోయి అక్కడ కేంద్రీకృతం చేశారు దాదాపు వారం 10 రోజుల నుంచి. ఒకవైపు గ్లోబల్ సమిట్ అన్నారు, అక్కడ ఒక వారం 10 రోజులు, ఇక్కడ వారం 10 రోజులు. మొత్తం మెకానిజం ఆగిపోయింది. హైదరాబాద్ సిటీలో ఉన్న పోలీసులు, ఆఫీసర్లు మొత్తం మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఇదే పని చేశారు. ఎంత ఇన్కన్వీనియన్స్ ప్రజలకి. ఏమొచ్చింది? రేవంత్ రెడ్డి గారు మనవడు రేవాన్షు అట. ఆయన మెస్సీతోని ఫుట్బాల్ ఆడిండు. ఏమొస్తుంది ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి? రేవంత్ రెడ్డి గారు ఆట చూడటానికి రాహుల్ గాంధీ గారు వచ్చిండు. మీకిద్దరికి సంతోషం అయితే కిక్ వస్తే, ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కిక్ ఏమొచ్చింది? ఒరిగేదేంటి, వచ్చేదేంటి అంటే సమాధానం లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మనవడు హిమాంశు గురించి మాట్లాడేది. మరి మీరు కూడా అదే కథ కదా. ఎక్కడ పోయినా మనవడిని వెంట పెట్టుకుపోతాడు. ఆయన నిలబెట్టి చేసి ఆయన్ని ఇది చేస్తుంటారు పేరు వచ్చేటట్టుగా. మీరు చేసినా, వారు చేసినా వీళ్ళు ముగ్గురు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మనవాళ్ళ పేర్లు ఫ్రీక్వెంట్గా కొంచెం ప్రాస అదే ఉంటుంది. దేవాంశు ఒక ఆయన, హిమాంశు ఒక ఆయన, ఈయన రేవాంశు, దేవాంశు, హిమాంశు అట. మరి వీళ్ళు అనుకొని పెట్టారా, లేకపోతే ఆయన పెట్టిండని ఈయన పెట్టిండని ఆయన పెట్టిండు, కానీ మొత్తానికి అయితే పెట్టారు. పెట్టి అందరూ కూడా ఈ ఎలివేషనే. వీటి కోసం మిమ్మల్ని ఎన్నుకుంది. ప్రజాపాలన అంటే ఇదా? ఇది కిక్ అట. ఇది ఆంధ్రజ్యోతి కిక్కు మెస్సీ రేవంత్ ఆట అదుర్సు కిక్కు కేక అయిందట. ఈ కిక్కు లేదు, కేక లేదు. వాళ్ళకుందేం కిక్కు సరదాగా, కానీ జనాలకి ఏముంటుంది? రైట్. ఆంధ్రజ్యోతిలో అటు పంపిణీ, ఇటు వసూలట. రెండో విడత పోలింగ్ కోసం పల్లెల్లో భారీగా డబ్బులు పంపిణీ. రంగారెడ్డి జిల్లాలో ఓటుకు 10 నుంచి 15 వేలట. ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో 7,000 రూపాయల చొప్పున తాయిలం. నల్గొండ జిల్లాలో జోరుగా డబ్బు, మద్యం, మటన్ పంపిణీ. పంచిన డబ్బు తిరిగి వసూలు చేస్తున్న మొదటి విడతలో ఓడిన అభ్యర్థులు నాకు ఓటేశారా అని ఓ గ్రామంలో ఓటర్లతో ఒట్టు వేయించుకున్న అభ్యర్థి. మనం పదే పదే ప్రజాస్వామ్యము, ప్రజలే అధినేతలు, ప్రజల దగ్గర ఓటు హక్కు ఉంది, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఎన్నుకున్నోళ్ళే పరిపాలకులు అవుతారని మనం అనుకుంటాం. ప్రజలు ఎన్నుకోవట్లేదు, డబ్బులు ఎన్నుకుంటున్నాయి. ప్రభుత్వాలని, స్థానిక ప్రభుత్వాల నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు ప్రభుత్వాలని పరిపాలన చేసేటోళ్ళని ఎన్నుకునేది ఎవరంటే డబ్బులు ఎన్నుకుంటున్నాయి. స్పష్టంగా కళ్ళకు కనపడుతుంది. కానీ అన్నీ కనపడతాయి. ఎలక్షన్ కమిషన్లు నాటకాలు ఆడతాయి. ఏదో తనిఖీలు చేసినట్టు, స్క్వాడ్లు ఉన్నట్టు, టెంట్లు వేసుకొని ఇది తనిఖీలు చేస్తున్నట్టు, వెహికల్స్ని తనిఖీ చేస్తున్నట్టు అని డ్రామాలు వేస్తారు. కానీ మళ్ళీ డబ్బులు పోతారు. ఓటుకి 10 నుంచి 15 వేలట, ఓటుకి 7,000 అట, 5,000, 3,000, 2,000. ఇక అసలు ఆ 1000 ఒప్పించినోడిని ఓటుకు డబ్బులు ఇచ్చినట్టు లెక్కేయట్లేదట. అంటే డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బుల గురించి వార్తలు రాసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఈరోజు ప్రజాస్వామ్యం. ఆ డబ్బులు ఇచ్చే ఓటుకి ఇంత బలుగుతుంది, ఈ ఊర్లో ఇంత, ఈ ఊర్లో ఇంత, ఆ ఊర్లో ఇంత అని వేలం పాటల గురించి పత్రికల్లో, టీవీ ఛానల్లో మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యానికి. ఒకసారి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవటం స్టార్ట్ చేసి, డబ్బులకు ఓట్లు అమ్ముకోవటం స్టార్ట్ చేశాక ప్రజాస్వామ్యం ఎక్కడ? డబ్బుల స్వామ్యం. ఇది ధనస్వామ్యం అంటారు దాన్ని. ఇది ఈరోజు జరుగుతుంది. ఇది 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 ఒక గమ్మత్తు అయితే, ఒకవైపు ఏం పంపిణీ జరుగుతుంది. ఈరోజు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఇంకొకవైపు వసూళ్లు జరుగుతున్నాయట. మొదటి విడత గ్రామ పంచాయతీ కోసం డబ్బులు పంపిణీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నువ్వు నాకు ఓటేయలేదు, ఓటేసినట్టుంటే పిల్లల మీద ప్రమాణం చేయి, ఓటేయలేదంటే నా పైసలు నాకి అని వసూళ్ల కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారట. ఇది కొత్త ట్రెండ్. గతంలో ఇచ్చేది, ఓడిపోయినా గెలిచినా వదిలేసేది. ఇప్పుడు అట్లా లేదు. ఓడిపోయినోడు మళ్ళీ వసూలు చేసే కార్యక్రమం అవసరమైతే ఇంకొక భవిష్యత్తులో ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్స్ కాబట్టి బాండ్ రాపించుకొని డబ్బులు ఇస్తారేమో. నువ్వు నాకు ఓటేస్తా అని గ్యారంటీ ఇస్తే నీకు 5,000 ఇస్తా ఓటుకి. ఒకవేళ నువ్వు ఓటు అయిపోతే మళ్ళీ నాకు ఇచ్చేటట్టు అని MOU రాసుకుంటారు అనుకుంటా.
ఎంఓయూతో ఓట్లు వేయించుకునే పరిస్థితి కూడా వస్తుందేమో నాకు తెలిసి. ఎందుకంటే ఓట్లు వేయించుకొని వసూలు చేస్తాను రిటర్న్ అంటే నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో నిన్న జరిగింది. ఔరవాణి ఏదో ఉంది ఆ ఊరు పేరు. అక్కడ ఆ సర్పంచ్ అభ్యర్థి మొత్తం ఇల్లు తిరిగిండట. రిజల్ట్ రాగానే నెక్స్ట్ డే కూర్చొని సమీక్ష చేసుకొని ఇక ఇల్లు తిరిగి నువ్వు ఓటేసినవా లేదా, ఓటేస్తే ప్రమాణం చేయి, పిల్లల మేము ప్రమాణం చేయి, ఓటేయలేదని నా పైసలు నాకు ఇయ్యి. ఈ వసూలు చేసే కథ ఒకవైపు పంపిణీ, రెండో దశకేమో పంపిణీ అవుతుంది, మొదటి దశోడు రిటర్న్ వసూలు చేసుకునే కార్యక్రమం. దీని గురించి వార్తలు రాసుకొని చర్చించుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. ఒక సర్పంచ్ సాబ్ ఖర్చు 17 కోట్ల రూపాయలైందట. 17 కోట్లు. వాస్తవంగా నార్త్ ఇప్పుడు అక్కడ అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, సిక్కిం కానీ, త్రిపుర కానీ అట్లాంటి ఏరియాల్లో జరిగే, జార్ఖండ్ కానీ ఇట్లాంటి ఏరియాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంత ఖర్చు కాదు. ఎమ్మెల్యేకి ఎంపీకి నిలబడ్డ వాళ్ళకు కూడా లక్షల్లోనే ఇది ఖర్చు అక్కడ. అట్లాంటిది ఒక సర్పంచ్కి 17 కోట్ల రూపాయలట. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలంలో మొదటి విడతలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి 17 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. సదరు అభ్యర్థి గ్రామాల్లోని ఒక్కో ఓటుకు 3 విడతల్లో 40,000 చొప్పున పంచిండని సమాచారం. కొందరు మహిళా ఓటర్లకు వెండి గ్లాసులు, చిన్నపాటి బంగారు నగలు కూడా పంపిణీ చేశారని సమాచారం. 750 గృహాలన్న గ్రామంలో ఓటర్లకు ఖరీదైన మద్యం పంపిణీ చేయడంతో మద్యానికే 4 కోట్లు ఖర్చు అయిందట అని చెప్తుంటారు. 8 రోజుల ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు పెట్టిన భోజనాల ఖర్చే కోటి వరకు అయిందని సమాచారం. గజ్వేల్ డివిజన్లోని ఓ గ్రామంలో సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి తాను 15,50,000 ఖర్చు చేసినట్టు చెప్పారు. తన ప్రత్యర్థి 25 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రజలు తన వైపే నిలిచారని పేర్కొన్నారు. మరోవైపు గద్వాల్ జిల్లాలోని ఓ గ్రామంలో నిలిచిన అభ్యర్థి ఓడితే పరువు పోతుందని ఆలోచించి 18 లక్షలు ఖర్చు చేసినట్టు చెప్పాడు. ఇది చూస్తుంటే రాజకీయంపై విరక్తి కలుగుతుందని వాపోయారు. పటాన్ చెరువు దగ్గర ఒక గ్రామ పంచాయతీలో కేవలం 480 ఇండ్లే ఉన్నాయట. 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మహిళలకి చీరలు, సారెలు, బంగారం, వెండి ఆభరణాలు చిన్నవి. ఒక్కొక్క ఓటుకు 40,000 రూపాయలు ఇచ్చిండట. ఎన్ని విడతల్లో ఇస్తే ఓటుకు 40,000 రూపాయలు. కాస్ట్లీ మందుకు 4 కోట్లు అయినాయట. కేవలం మందుకే 450 కుటుంబాలు, 80 కుటుంబాలకి 4 కోట్లు. భోజనానికి 1 కోటి రూపాయలు. డబ్బులు పంపిణీ 40,000 ఓటుకి. ఇదన్నమాట మన ప్రజాస్వామ్యం. ఇప్పుడు 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయినా ఏం చేయాలా? 17 పైసల పని కూడా గ్రామ పంచాయతీ చేయొద్దు కూడా. 17 కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టి కొనుక్కున్నాక ఆ పెట్టుబడిని రికవరీ చేసుకోవడానికి చూస్తారు తప్ప నీకు పని ఏది చేస్తారు? రైట్. ఇది ఈరోజు నేషనల్ తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.